హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అలసంద వడలు. ఫ్రెండ్స్, దీంట్లో కాంబినేషన్ వచ్చేసి ఎర్రకారం అండ్ నాటుకోడి కర్రీ. ఫ్రెండ్స్ చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 kg అలసందలు అయితే వేసుకోవాలి. తరువాత దాంట్లోకి వాటర్ వేసుకొని ఆ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి అలసందల్ని. అలసందల్ని క్లీన్ చేసిన తర్వాత దాంట్లోకి మళ్ళీ వాటర్ వేసి 6 to 7 అవర్స్ మనము నానబెట్టుకోవాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 6 to 7 అవర్స్ తర్వాత మనము నానబెట్టుకున్న తర్వాత చూడండి అలసందలు అయితే బాగా నానిపోయాయి. చూడండి, చాలా మెత్తగా ఉన్నాయి. చూడండి, తర్వాత ఆ అలసందల్ని మనం ఒక జాలి గిన్నెలో వేసుకొని ఆ వాటర్ పోయేదాకా వడగట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ అలసందల వడలకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ అల్లం అండ్ జీలకర్ర, కరివేపాకు అండ్ కొత్తిమీర. తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు అండ్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా అయితే ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొక జార్ తీసుకొని దాంట్లోకి మనం కొంచెం అలసందలు వేసుకోవాలి. తర్వాత ఈ అలసందల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా. తరువాత దీంట్లోకి తగినంత సాల్ట్, అదేవిధంగా ఆ పచ్చిమిర్చి పేస్టు, చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత దాంట్లోనే చాప్ చేసిన కరివేపాకు, తర్వాత వంట సోడా వచ్చేసి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వడల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బాండిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ వడల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ వడల్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్.
అలసంద వడలు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీ ఎంత బాగున్నాయో. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ ఎర్రకారం రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు తీసుకొని దాంట్లోకి ఆ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత జార్ తీసుకొని దాంట్లోకి ఆ ఎండుమిరపకాయలు వేసుకొని దాంట్లోకి చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి టమాటాస్, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు అండ్ తగిన సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎర్రకారం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మేము దాంట్లోకి నాటుకోడి కర్రీ కూడా రెడీ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. చికెన్ కర్రీలోకి అలాగే మటన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.